అందరికీ నమస్కారం. కోటప్ప కొండ అంటే ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగా అందరూ భావిస్తూ ఉంటాం. అదేవిధంగా ఒక్క ఛాన్స్ అంటే మరి ఒక్క ఛాన్స్ ఇద్దామని చెప్పి 2019, 24లో ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చి చూసినందుకు ఎంత తప్పు చేశామని భావించి మరి ఈ రోజున ఆ సర్వేశ్వరుడికి శివాజ్ఞ లేనిది చేమైనా కుట్టదంటారు. మరి ఆయన కొంతమంది చేతే సేవ చేయించుకుంటాడు. ఆ సేవ ఎవరికి చేయించుకోవాలనేది ఆయన నిర్ణయిస్తాడు. కోట్లు మన దగ్గర కోట్లు ఉన్నా సరే ఆయన అనుజ్ఞ లేనిదే కోట్లు ఉన్న వాళ్ళని కూడా దగ్గరికి రానివ్వడు. మరి అలాంటిది ఆయన సేవ, ఎందుకంటే మీరు గత 5 ఏళ్ళలో చూశారు, గుళ్ళన్నీ కూడా శుభ్రం లేకపోవటం, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోకపోవటం, ఒక 10,000 మంది వచ్చిన చోట కూడా తొక్కిసలాట్లైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి గత 5 ఏళ్ళలో. అయితే ప్రసాదంలో నాణ్యత లేకపోవటం, ముఖ్యంగా నడిపించే నాయకుడు సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఆలయాల పట్ల మనం చూసాం. అత్యంత విషాదకరమైన సంఘటన. అందరు హిందువులు అందరి మనోభావాలు దెబ్బతినేది మరి కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నాణ్యత లేకుండా కల్తీ నెయ్యి వేయటం. ఆయనకి అసలు ప్రసాదం అంటే ఏంటో తెలియదు, ప్రసాదం తీసుకోవడం తెలియదు. ఇంటి ఏదో పండగ వస్తే ఇంటి వెనకాల సెట్టింగ్ వేసుకుని రకరకాల విన్యాసాలు చూసాం. అయితే ఈ కోటప్ప కొండ వచ్చేటప్పటికి ఒక విశిష్టత ఉంది. ప్రభలు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఎంత ఖర్చు అయినా 25-30 లక్షలు ఖర్చు అయినా సరే 24 ప్రభలు ఇక్కడికి రావటం, సుమారు 30 లక్షల మంది ఈ ప్రభలు వీక్షించడానికి కానీ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి అందరూ ఇక్కడికి రావటం. మరి ఇక్కడ జాగారం చేస్తే నైట్ అంతా 1,000 జన్మల పుణ్యం అని చెప్పి భావించి వస్తూ ఉంటారు. మరి ఎక్కడ చిన్న తొక్కిసలాట్లు జరగకుండా, మరి నేను కూడా ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇంత డెవలప్మెంట్ అయితే నేను చూడలేదు, ఇంత శుభ్రత చూడలేదు. మరి ముఖ్యంగా చెదలవాడ అరవింద్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అడ్డాగా ఉండేది. మరి ఆ కోటలను బద్దలు కొట్టి మరి ఆయన ఈ రోజున ఇక్కడికి ఆ శివుడు ఆజ్ఞతో, సర్వం శివోహం, ఆ శివుడు ఆజ్ఞతో ఆయన వచ్చారు. అదే భక్తితో ఆయన ఈ రోజున సామాన్య భక్తుల్లాగా అందరినీ పలకరించుకుంటూ అందరికీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మరి ఈ రోజున మొన్న శివరాత్రి జరుపుకున్నారంటే మరి భక్తులందరూ కూడా అత్యంత పవిత్ర దినంగా భావించే మహాశివరాత్రి రోజున 30 లక్షల మంది రావటం అంటే నాకు తెలిసి ఎక్కడ ప్రపంచంలో జరగని విషయం ఇది. ఒక చోట 30 లక్షల మంది చేరటం అంటే పుణ్యక్షేత్రాలు ఎన్నున్నప్పటికీ 30 లక్షల మంది ఒకే చోట చేరటం అనేది ఒక ఈ కోటప్ప కొండకు మాత్రమే సాధ్యం. మిగతా ఎక్కడా కూడా నాకు తెలిసి జరగదు. మరి అలాంటి మహాపుణ్య కార్యక్రమం మరి అరవింద్ బాబు గారి దగ్గరుండి ఏ భక్తులకి ఇబ్బంది పడకుండా, మరి అలాగే పోలీస్ శాఖ వారు కానీ, రెవెన్యూ శాఖ వారు కానీ, ఇక్కడ ఉన్న పండితులు కానీ, పురోహితులు కానీ అందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసేలాగా వాళ్ళందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆయన మానిటరింగ్ చేసుకుంటూ మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని, ప్రపంచంలో ఎక్కడ జరగలేనటువంటి కార్యక్రమాన్ని మరి మహాకుంభమేళలో చూసాం మనం. దేశం నలుమూలల నుంచి వస్తారు, కానీ ఈ రాష్ట్రం నుంచే వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొద్దిపాటిగా వస్తారు. కానీ ఇంతమంది భక్తులు మరి సుమారు 10-15 కోట్లు టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఫ్రీ బస్సు కూడా దీనికి దోహదపడ్డది. ఇలాంటి కార్యక్రమం చేయాలంటే ఆయన ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ కోటలు బద్దలు కొట్టుకుని మరి అరవింద్ బాబు గారు రావటం, మరి ఆయన అంత ఘన విజయాన్ని ప్రసాదించిన ఆయనకి ఉడతా భక్తిగా ఆయన ఈ చేసిన మహోన్నతమైన కార్యక్రమానికి ఎవరైనా అభినందించి తీరవలసిందే. అలాగే మొత్తం రాష్ట్ర ప్రజల తరపున, ఇక్కడ చుట్టుపక్కల ప్రజల తరపున అరవింద్ బాబు గారికి, ఇక్కడున్న రెవెన్యూ శాఖ వారికి, పండితులకి, పురోహితులకి అందరికీ కూడా, ఇక్కడ ఇన్వాల్వ్ అయిన కేడర్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇలాగే ఆయన ఆజ్ఞతో ఈ కొండ అంచెలంచెలుగా ఇంకా
అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా నమ్మకంతో మరి అరవింద్ బాబు గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను.